తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు బాంధవుడని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట గేట్ల మరమ్మతులు, ఆధునీకరణ పనులను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని బొబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ఎమ్మెల్యే తెలియజేశారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గోదావరి డెల్టా రైతాంగానికి ఉభయ గోదావరి జిల్లాలోని 10.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి మురుగునీరు పారుదల వ్యవస్థ మెరుగుదల కోసం ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. వరదల నియంత్రణ సమయంలో కాలువలకు నీటి విడుదల సమయంలో బ్యారేజీ ప్రాముఖ్యత అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మరమ్మతులు పూర్తిగా బ్యారేజీని బాగా పనిచేసేలా చేయాలనే ఆలోచనతోటి జీవనాడి లాంటి ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం, బ్యారేజీ గేట్ల యొక్క మరమ్మతులో ప్రారంభ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది గోదావరి డెల్టా రైతాంగానికి సెంట్రల్ డెల్టా, కోనసీమ ప్రాంతం, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, ఉభయ గోదావరి జిల్లాలోని 10.5 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందివ్వడానికి కానీ, మురుగునీరు పారుదల వ్యవస్థనే ఉపయోగపడడానికి కానీ ఈ యొక్క కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. వరదల నియంత్రణ సమయంలో కానీ లేదా కాలువలకు నీటి విడుదల విషయంలో కానీ బ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అటువంటిది 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 63 గేట్లను ఆనాడు ఆధునీకరించడం జరిగింది. 2014 తర్వాత ఈనాడు 2026లో ఉన్నాం. ఇంతవరకు మళ్ళా దాని మీద ఎవరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ పాలనలో కనీసం గేట్లు మరమ్మతులు చేయడానికి కానీ, ఆయిల్స్ గ్రీజు లాంటివి ఉపయోగించడానికి కానీ, బ్యారేజీ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దానివల్ల ఎప్పటికప్పుడు చేపట్టవలసిన ఓఎండ్ఎం కార్యక్రమాలు, ఆపరేషనల్ మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల బ్యారేజ్ యొక్క 10 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా ఇంకా ఎక్కువ నష్టపోయింది. ఈనాడు వాటన్నిటిని కూడా సత్వరం భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 117 గేట్లు ఆధునీకరణ చేయడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. అది రేపు పనులు ప్రారంభిస్తూ ఉన్నారని, ఇది రైతాంగానికి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో 2014లో ఆనాడు 31,77,00,000తోటి ఆనాడు పనులు చేపట్టారు. మళ్ళా నేడు 150 కోట్ల రూపాయలతో పనులు చేపడతా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీసం గేట్లకి గ్రీజు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఆ రోప్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ మోటార్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ గేట్లు ఏమన్నా తుప్పు పడతా ఉన్నాయా, కనీసం వాటికి రంగులు వేద్దామా అనే ఆలోచన కూడా గత ప్రభుత్వంలో మరమ్మతులు చేయకుండా ధవళేశ్వరం బ్యారేజీని గాలికి వదిలేసింది. అది ఈనాడు దెబ్బతినే పరిస్థితుల్లో మరలా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి ఈనాడు బ్యారేజీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మరి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి సేవ చేయాలనే మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో ఇప్పటికే మన నియోజకవర్గంలోనే చూసుకుంటే లొల్లలాకులు అనేది సెంట్రల్ డెల్టా కీలకం. నిధులు మీరు మంజూరు చేయాలంటే కోరిన వెంటనే 74 కోట్ల రూపాయలు అక్కడ 3 లాకుల నిర్మాణానికి, సెంట్రల్ డెల్టాకి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరించే లొల్లలాకుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయి అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఏదంటే గొడ్డలి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉంది. గొడ్డలి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి ఆ గేట్లు పునరుద్ధరించేలాగా సత్వరం చర్యలు చేపట్టి రాయలసీమ రైతాంగాన్ని కూడా మేలు చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కృష్ణా డెల్టాకి ఈనాడు జీవనాడి పట్టిసీమ అయింది. ఆనాడు పట్టిసీమ
కట్టినప్పుడు కూడా అపహాస్యం చేశాడు. అది వృధాగా కడుతున్నారని చెప్పారు. కానీ ఇలా పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాకి సాగునీరు వెళ్తా ఉంది, కృష్ణా డెల్టా పరిరక్షించబడతా ఉంది అంటే ఈనాడు పట్టిసీమ వల్ల దగ్గర దగ్గర 53,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగం పట్ల మమకారం చూపుతున్నారనేది అదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రాబోయే రోజుల్లో రైతులు డిమాండ్ ఆధారిత పంటలు వేసుకోవడం ద్వారా కానీ లేదా ఈ సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించుకోవడం ద్వారా కానీ గోదావరి డెల్టా మోడరేషన్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లైడర్ సర్వే దాన్ని చేశారు. గోదావరి డెల్టా ఆధునీకరణ చేపడితే సుమారు 2,000 కోట్లు 2,500 కోట్ల రూపాయలతోటి యొక్క గోదావరి డెల్టా 3 డెల్టాలు ఆధునీకరణ చేస్తే ఉభయ గోదావరి జిల్లా రైతాంగానికి ఎనలేని మేలు చేకూరుతుంది. పోలవరం ప్రాజెక్టు ఈనాడు ఒక పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా రాబోయే పుష్కరాలకు ముందుగానే ప్రారంభించాలనే ఆలోచనతోటి ఈనాడు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ విధంగా నీటిపారుదల రంగానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఈనాడు మూడో వంతు ఆదాయాన్ని వ్యవసాయం ద్వారా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. 70% ప్రజానికం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారనేది దాని తగ్గ వసతులు కల్పించడం కోసం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అవిరల్ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈనాడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీకి 150 కోట్ల రూపాయల పనులు కానీ రేపు వచ్చే 3-4 నెలల్లో మొదలెట్టపోయే లొల్లలాకుల ఆధునీకరణ కానీ రాబోయే రోజుల్లో గోదావరి డెల్టా మోడరేషన్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఇప్పుడు ఈనాడు కృషి ప్రయత్నాలు కానీ తప్పకుండా ఫలిస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రాక వల్ల పిచ్చుకలంక అనే ప్రాంతం కూడా అక్కడే సమావేశం పెట్టడం ద్వారా పిచ్చుకలంక ప్రాంతం హైలైట్ అవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో దాన్ని కూడా ఒక టూరిజం ప్లేస్ గా చక్కటి టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా రైతాంగానికి ఎంత మేలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సర్ పై బూత్ లెవెల్ అధికారులు మరియు పార్టీ బిఎల్ఏలతో కలిసి ఆర్డీఓ అరుణకుమారి సమావేశం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీలోపు పూర్తి స్థాయిలో ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని సూచించారు. ఆర్డీఓ అరుణకుమారి మాట్లాడుతూ ఓటర్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, శనివారం ఆదివారం సెలవు దినమైన బిఎల్ఓలు ఆయా సచివాలయాల్లో అందుబాటులో ఉంటారని, ఓటర్లు వచ్చి ఫోటో ఆధార్ కార్డు అందించి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. గూడూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలందరికీ ఒక మనవి. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ సంబంధించి అందరికీ ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎవరికైనా ఓటు లేకపోయినా, ఓటు నమోదు చేయించుకోకపోయినా ఆ బిఎల్ఓస్ అందరూ ఈరోజు పోలింగ్ బూత్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఓటు నమోదు చేయించుకుని లేదా మీ ఓటుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వాడికి సహాయం అందించవలసిందిగా కోరుతున్నాము. మీకు ఒకవేళ ఓటు లేకపోతే మీకు సంబంధించిన ఆధార్ కార్డు నెక్స్ట్ ఫోటోస్ తీసుకుని ఆ బిఎల్ఓని సంప్రదించండి. లేకపోతే మీ బంధువులు కానీ నెక్స్ట్ ఇక్కడ ఎవరు లేకపోయినా ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, ఇంకా ఇక్కడ ఓటు ఉండి బయట ఇతర ప్రదేశాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆధార్ కార్డు మీకు సంబంధించిన 2 ఫొటోస్ తీసుకుని ఈ పోలింగ్ బూత్కి వచ్చి ఆ బిఎల్ఓని సంప్రదించాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఈ ఎస్ఐఆర్ 14వ తారీఖు లాస్ట్ అవ్వడం వల్ల ఈ ఆదివారం శనివారం కూడా వర్కింగ్ డేస్ అయ్యి ఇక్కడ అన్ని పోలింగ్ బూత్ల్లోనూ మీ బిఎల్ఓస్ ఉంటారు కాబట్టి మీకు కావాల్సిన సమాచారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఆధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. బరాక్ 8 బ్రహ్మోస్ క్షిపణులతో పాటు అత్యాధునిక యుద్ధ వ్యవస్థలను కలిగి ఉన్న ఈ నౌక భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేయనుంది. శత్రు రాడార్లకు చిక్కకుండా ప్రయాణించే సామర్థ్యం, జలాంతర్గాములను గుర్తించి నిర్వీర్యం చేసే వ్యవస్థలు దీనికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు. ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, అధునాతన నౌకా నిర్మాణ రంగాల్లో దేశం వేగంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైకోలను పెంచేది గొడ్డలి పార్టీ, సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వం. కోమారెడ్డి పట్టాభిరాం. ఉండవల్లిలో రైతుల పంట పొలాల ధ్వంసం, రాజధానికి భూములు ఇవ్వలేదనే అక్కస్తోనే దారుణం. ధవళేశ్వరం ఆనకట్ట గేట్ల మరమ్మతులు, ఆధునీకరణ పనులను సోమవారం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. విశాఖపట్నంలో ఆధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.